శ్రీమాత్రే నమః. హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మనం ఇంకొన్ని రోజుల్లో 2026 సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం కదండీ! ఈ 2026 సంవత్సరంలో మనకి ఎన్ని గ్రహణాలు ఏర్పడతాయి? ఎన్ని సూర్యగ్రహణాలు, ఎన్ని చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి? మన భారతదేశంలో కనిపిస్తాయా లేదా? గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా వద్దా? అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే గనక మీకు అన్ని విషయాలు కూడా క్లియర్‌గా అర్థమవుతాయి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అసలు సూర్యగ్రహణం అంటే ఏంటి? చంద్రగ్రహణం ఏంటో ముందుగా తెలుసుకుందామండి. ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యకాంతి చంద్రుడు పూర్తిగా కప్పినప్పుడు మనకి సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అలా కాకుండా సూర్యుడికి, భూమికి అడ్డుగా రాకుండా చంద్రుడు పాక్షికంగా కప్పబడినప్పుడు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడు పాక్షికంగా అస్పష్టంగా కనబడతాడు. దీన్నే పాక్షిక సూర్యగ్రహణం అంటారు. అదేవిధంగా భూమి చంద్రుడిని పూర్తిగా కప్పినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు చంద్రుడు రెడ్ కలర్‌లో కనిపిస్తాడు. దీన్నే బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు. అలాగే చంద్రునిలోని కొంత భాగం భూమి నీడలో ఉన్నప్పుడు పాక్షిక చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుందండి. 2026 సంవత్సరంలో ఎన్ని సూర్యగ్రహణాలు, ఎన్ని చంద్రగ్రహణాలు సంభవించనున్నాయో ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ 2026 సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలైతే ఏర్పడనున్నాయండి. 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలైతే సంభవించనున్నాయి. ఈ గ్రహణాలు ఏ ఏ ప్రాంతాల్లో ఏర్పడతాయో ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ 2026 సంవత్సరంలో తొలి సూర్యగ్రహణం వచ్చి 2026 ఫిబ్రవరి 17 మంగళవారం నాడు మాఘ బహుళ అమావాస్య రోజైతే ఏర్పడుతుందండి. ఇది భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3:26 ఏర్పడుతుందండి. ఈ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించదండి. కాబట్టి మనకి సూతకాలం కూడా వర్తించదు. మన భారతదేశంలో ఉన్న గర్భిణీ స్త్రీలు నియమాలైతే పాటించిన అవసరం లేదండి. మరి ఈ సూర్యగ్రహణం ఏ ఏ దేశాల్లో కనిపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ సూర్యగ్రహణం వచ్చి జింబాబ్వే, సౌత్ ఆఫ్రికా, జాంబియా, మొజాంటికా, తాంజానియా, ఆఫ్రికా వంటి దేశాలతో పాటు మార్షియన్, అంటార్క్టికా, దక్షిణ అమెరికా వంటి తదితర ప్రాంతాల్లో అయితే కనిపిస్తుందండి. ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో ఎక్కడా కనిపించదు కాబట్టి గర్భిణీ స్త్రీలు నియమాలేవి పాటించక్కర్లేదండి. కానీ ఇందాక చెప్పుకున్న దేశాల్లో ఎవరైనా సరే మన భారతీయులు గర్భిణీ స్త్రీలు ఉంటే గనక తప్పకుండా నియమాలైతే పాటించాలండి. 2026 సంవత్సరంలో రెండో సూర్యగ్రహణం వచ్చి 2026 ఆగస్టు 12 బుధవారం ఆషాఢ శుద్ధ అమావాస్య రోజు అయితే సంభవించనున్నదండి. ఇది భారత కాలమాన ప్రకారం రాత్రి 9:04 ఏర్పడనుందండి. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణం కూడా మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించదండి. మరి ఏ దేశాల్లో కనిపిస్తుందంటే ఇది ముఖ్యంగా స్పెయిన్, రష్యా, గ్రీన్లాండ్, అట్లాంటిక్, ఆర్కిటిక్, ఐస్లాండ్ అని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుందండి. ఈ రెండవ సూర్యగ్రహణం కూడా భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించదండి. కాబట్టి భారతీయులకు సూతకాల నియమాలు కూడా పాటించిన అవసరం లేదండి. 2026 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం 2026 మార్చి 3వ తారీఖు మంగళవారం పాల్గొన శుక్ల పౌర్ణమి రోజైతే సంభవించనున్నదండి. ఈ చంద్రగ్రహణం రాత్రి 6:22 ఏర్పడుతుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అండి. ఇది భారతదేశంలో కనిపిస్తుందా అంటే కనిపిస్తుందండి. కాబట్టి భారతీయులు సూతకాల నియమాలైతే పాటించాలండి. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా నియమాలైతే పాటించాలండి. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చి దాదాపు 1:31 అయితే ఉంటుందండి. మన భారతదేశంతో పాటు ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికా వంటి దేశాల్లో ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది కనిపిస్తుందండి. ఈ 2026 సంవత్సరంలో రెండో చంద్రగ్రహణం వచ్చి 2026 ఆగస్టు 27 శ్రావణ శుక్ల పౌర్ణమి గురువారం రోజైతే ఖండగ్రాస చంద్రగ్రహణం అయితే సంభవించనున్నదండి. ఈ చంద్రగ్రహణం వచ్చి మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించదండి. మరి ఈ చంద్రగ్రహణం ఏ ఏ దేశాల్లో కనిపిస్తుందంటే యూరప్, ఆసియా, పశ్చిమ ఆఫ్రికా, ఉత్తర ఆఫ్రికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, అంటార్క్టికా వంటి ఇతర ప్రాంతాల్లో అయితే కనిపిస్తుందండి. మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించదు కాబట్టి మన భారతీయులు నియమాలైతే పాటించిన అవసరం లేదండి. సో ఇదండి వీడియో. విన్నారు కదా! ఈ 2026 సంవత్సరంలో మనకి ఎన్ని గ్రహణాలు ఏర్పడుతున్నాయి, అందులో ఎన్ని సూర్యగ్రహణాలు ఏర్పడుతున్నాయి, ఎన్ని చంద్రగ్రహణాలు ఏర్పడుతున్నాయి, ఏ ఏ దేశాల్లో ఏర్పడుతున్నాయి అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో అందించాలనుకుంటున్నానండి. మరొక వీడియోలో గర్భిణీ స్త్రీలు ఏ ఏ నియమాలు పాటించాలో క్లియర్‌గా తెలుసుకుందామండి. నా వీడియో నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థాంక్ యూ ఫర్ వాచింగ్.